నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ముద్రగడ పద్మనాభం గారు అయితే వారు కూతురు చేసిన ఒక వీడియోకి స్పందిస్తూ ఇక్కడ ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో గారి గురించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే నా కుటుంబ సభ్యుల్ని నా మీదకి పంపిస్తున్నారని స్పందిస్తూనే ఇక్కడ వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే దీని గురించి ఇంకా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మన ముద్రగడ పద్మనాభం గారే మొన్న ఒక 2 days నుంచి ఇదే చర్చ జరుగుతుంది. ఏంటంటే వాళ్ళ కూతురు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. వైసీపీ నేతలు బలవంతంగా మా నాన్నని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆయనని ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ముద్రగడ గారు స్పందించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నా కుటుంబ సభ్యుల్ని నా మీదకి చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్? దీన్ని ఎలా చూడాలి అసలు? ఒకటమ్మా, యాక్చువల్గా ఒకే కుటుంబంలో వ్యక్తులు ఒక పార్టీలో ఉండాలని లేదు. తండ్రి ఇప్పుడు భార్య ఒక పార్టీలో ఉంటే భర్త పార్టీలో ఉంటారు, తల్లిదండ్రుల పార్టీలో ఉంటే కొడుకు, అలా రకరకాలుగా ఉంటాయి, సహజం అది. బట్ ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్నటువంటి ఈ మధ్యకాలం అంటే నేను అంటుంది గత ఒక 5-6 సంవత్సరాలు బట్టి ఆలోచించుకోండి. అతని ప్రవర్తన, అతను నడిచే విధానం, అతని ప్రయాణం అన్నీ చూస్తుంటే నాకెందుకు ఆయన మానసిక స్థితి మీద కొంచెం అనుమానంగా ఉంది. ఎందుకు అంటున్నానంటే మానసిక స్థితి మీద అనుమానంగా ఉందంటే కొంచెం వెనక నుంచి వస్తున్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనేమో కాపులకి బీసీలుగా కలపాలి, కాపులు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి అని ఒక పెద్ద ఉద్యమం తీసుకుంటూ వచ్చి, తుని ఘటన కూడా మనకు తెలుసు, పెద్ద ఉద్యమం తీసుకొచ్చి కంచాలో గరిటెలు తీసుకుని భార్య పిల్లలతో రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం సమయంలో అతని భార్యని, కొడుకుని, కోడల్ని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి కూడా చాలా అలర చేశాడు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయి కేవలం ఉద్యమాలు మానేసి లెటర్లు రాయడం మొదలుపెట్టాడు. సరే, అతని వ్యక్తి కాదనట్లా, లెటర్లు రాయడం మొదలుపెట్టి అందరూ క్వశ్చన్ చేశారు, మీరు గతంలో ఇన్ని ఉద్యమాలు చేశారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఎందుకు మరి అడగట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అదే జగన్మోహన్ రెడ్డి మీ జిల్లాలోనే కాపులకు రిజర్వేషన్స్ ఇవ్వనని చెప్పేసి బహిరంగంగా చెప్పాడు కదా, మరి మీరు ఎందుకు పోరాటం ఆప్ చేశారని కూడా చాలామంది ప్రశ్నించడం, మళ్ళీ ఆయన నా మీద ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు, నేను అసలు ఉద్యమం గురించే మాట్లాడను, ఉద్యమం గురించి దూరంగా ఉంటానని చెప్పేసి అన్నాడు. అయిపోయింది. ఆ మధ్యలో కూడా గతంలో అతన్ని ఓడించారు అనే కసితోటి ఒకప్పుడైతే కాపులకి మా ఇంట్లోకి ప్రవేశం లేదని బోర్డు కూడా పెట్టుకున్నాడు. ఈయన కాపులకి గృహంలోకి ప్రవేశం లేదని బోర్డు కూడా పెట్టుకున్న వ్యక్తి. అదే అంటాను, అతని మెంటాలిటీ అర్థమవుతుంది అంటాను. అయితే సరే, అది అయిపోయింది, ఉద్యమాలు అయిపోయినాయి, లెటర్లు అయిపోయినాయి. ఆ తర్వాత నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను, ఉద్యమాలకు దూరంగా ఉంటాను అనేటువంటి వ్యక్తి మళ్ళీ సడన్గా మళ్ళీ జనసేన పార్టీలో రావడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. కొంతమంది రాయబారాలు చేశాడు, మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళతో రాయబారాలు కూడా చేశాడు. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ సిరి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరింటికి వెళ్ళి మా పార్టీలో రమ్మని ఆహ్వానించడం జరగదు, ఎవరైనా సరే. అదే సందర్భంలో పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్న వెళ్ళిపోమని ఎవరిని కూడా అండైనా ఎవరో కొంతమంది నాయకులు చూసి ఆయన పార్టీ పెట్టలా. కానీ తూర్పుగోదావరి జిల్లా మీటింగుల్లో పెట్టినప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారి మీద సానుకూలంగానే మాట్లాడాడు ఆయన. సరే, పెద్ద ఆయన నా మీద ఏదైనా అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, నేను పెద్ద పట్టించుకోను, అటువంటి వారు తిట్లేమి నా ఆశీర్వాదాలుగా భావిస్తానని చెప్పేసి చాలా గౌరవంగా మాట్లాడాడు. అయినా కూడా ఇది కుక్కతో ఒక వంకర అంటారు చూసారా, అలాగా ముద్రగడ పద్మనాభం ఏంటంటే కేవలం నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడలేదు, నా ఆశీర్వాదాలు తీసుకోలేదు, లేకపోతే నన్ను పైన పెట్టలేదు అనేటువంటి ఒక యుగోయిస్టిక్ మెంటాలిటీతోటి ఒక కసి పెట్టుకుని నా ఇంటికి వస్తేనే తప్పని పార్టీలు రాను అనేటువంటి వ్యక్తి బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైసీపీలో జాయిన్ అయ్యాడు. సరే, జాయిన్ అయ్యాడు, ఆయన రాజకీయ ప్రయాణం ఆయన ఇష్టం కాదనట్లా. కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి ఏమీ మాట్లాడండి, కనీసం ఇటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఈయన మాట్లాడుతూ మొదలుపెట్టాడో అక్కడి నుంచి ఒకటి వచ్చింది. సరే, వారి అమ్మాయి కూడా బయటకు వచ్చి నా తండ్రి గారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నాడు, నేనైతే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటాను, పిఠాపురంలో ఆయన గెలుపుకి కృషి చేస్తానని చెప్పిన మాటలు మాట్లాడడం వాస్తవం. అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆమె కూడా ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి అల్లుడు ఇద్దరు కలిసినప్పుడు కూడా ఆయన చెప్పడం ఏంటంటే, ఈరోజు పేపర్లో కూడా వచ్చింది కదా, ఎంత చక్కగా చెప్పాడైనా, నేను కులాలను కలిపే ఆలోచన విధానంతో ముందుకెళ్ళేవాడిని, కుటుంబాలను ఎలా ఎడదీస్తాను, మీరు రావడం నాకు సంతోషమే, కానీ మీరు మీ తండ్రి గారిని కూడా ఒప్పించి
ఆయనతో కూడా మాట్లాడితే నేను ఆయన దగ్గరికి వస్తాను, అక్కడే కండువా కప్పుతానని చాలా సంస్కారంగా చెప్పాడు ఈయన. దానికి కూడా ఈగో హర్ట్ అయిపోయిందేమో అర్థం అట్లా. ఈయనకి ఈగోయిస్టిక్ ఫెలో కదా, మళ్ళీ స్పందిస్తా ఏం మాట్లాడతాడు, నా కుటుంబంలోని వ్యక్తులు బయట తీసుకొచ్చారని. అంతకుముందు ఏమన్నాడు, కూతురు నా ప్రాపర్టీ కాదు, పెళ్ళికి ముందే నా ప్రాపర్టీ, పెళ్ళి అయిపోయింది కాబట్టి నా ప్రాపర్టీ కాదని కూతుర్ని కూడా ప్రాపర్టీ అనేటువంటి మాట, భాష విధానంతో దిగజారిపోయాడు. ఇప్పుడు మరింత దిగజారి నేను అనుకుంటాను, సరే మొదట పద్మనాభం గారు ఇంతకంటే దిగజారలే, ఇదే లాస్ట్ స్టేజ్ అనుకుని, కానీ నా మాట కూడా కరెక్ట్ కాదన్నట్టుగా ఇంకా 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 దిగజారిపోతా మళ్ళీ రోజు మాట్లాడితే ఏమంటాడు, నా కూతుర్ని బయటికి తీసుకొచ్చారు, కావాలని బహిరంగంగా తీసుకొచ్చారు, బహిరంగ ప్రజలకు పరిచయం చేశారు, వారి కూతుర్ని తీసుకురావచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు వారి భార్యను తీసుకురావచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు వదిలేసిన ఆయన భార్యను తీసుకురావచ్చు కదా అనే మాట పదజాలం వాడాడు. ఎంత దుర్మార్గం, పవన్ కళ్యాణ్ గారు భార్యను వదిలేశాడా, లేకపోతే మామూలుగా చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నాడు ఆయన? అంటే విడిపోయి వాళ్ళ కార్పొరేట్ వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళ బతుకులు బతుకుతున్నారు, ఆ ఆడబిడ్డలను కూడా అల్లరి చేసినట్టే కదా. దాంతోపాటు ఆ కుటుంబంలో ఎవరికి విడాకులు తీసుకోలేదా, వాళ్ళని తీసుకురావచ్చు, పరిచయం చేయొచ్చు కదా. ఇటువంటి మరీ దిగజారుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకు మొదటి పద్మనాభం రాజకీయాలు ఉంటే ఎన్నెన్ని చేసుకోవచ్చు, మీరు పార్టీలోకి వెళ్ళారు కాదనట్లా, మీరు రెడ్ల దొడ్లో పాలేరన్నారు, మేము ఒప్పుకుంటాం, చేసుకో, పాలేరుతనం చేసుకో, ఇంకెంతకాలం చేసుకుంటే చేసుకో, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నీకు అత్యంత సన్నిహిత సంబంధం ఉందని చెప్పేసి అంటావు, ఉండు, ఏదైనా చెయ్యి, కానీ ఒక విధానపరమైన విమర్శ చేయాలి తప్ప, నీ వయసుకు తగ్గట్టుగా విమర్శలు చేయాలి తప్ప ఇలా దిగజారుడు ఇంకెందుకు. ఆఖరి వయసులో ఉన్నాం, పోతా ఇటువంటి నిందలు వేసుకోవాల్సిన అవసరం ఉందా? ఆఖరికి చిన్న పిల్లలు కూడా మాట్లాడతాడు, వీడు మనిషా ముద్రగడ అనేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయావే. ఇంకెందుకు నీ బతుకు, నేనేమో మా తండ్రులు ఇంత ఆస్తులు ఉన్నాయి, మేము ఎంత ఆస్తులు తగలబెట్టాం, నేను ఇన్ని పదవులు అనిపించాను, ఈ మంత్రి పదవులు అనిపించాను, అది ఇది అని ఎన్నో మాటలు చెప్తావు కదా. నీ రాజకీయ జీవితం అంతా ఆలోచిస్తుంటే ఇప్పుడు ఈ రోజుకి ఏ స్థితికి వచ్చేసావు, ఎంత దిగజారిపోవాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రయాణం నీకు నచ్చలేదు, లేకపోతే ఆయన సిద్ధాంతాలు నచ్చలేదు, ఆయన భావజాలను నచ్చలేదు, విమర్శకు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిన్ను ఏమనలేదే. సరే పెద్ద ఆయన ఏదో మాట అంటాడో, ఆ మాట మన తిట్లని మనం ఎక్కువగా పట్టించుకోవద్దులే అనేటువంటి సంస్కారంగా నేను మాట్లాడుతున్నాడు కదా, నువ్వు మరింత కుసంస్కారంగా ఎందుకు మాట్లాడతావు? అవసరమా? ఈ చర్మాంకంలో నీకు అవసరమా? నీ కూతురు ఎంత చక్కగా మాట్లాడింది. ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి మన పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు అతన్ని గెలిపించుకుంటే మన నియోజకవర్గం బాగుపడుతుంది, ఆయన సొంత సొమ్ములతో ఖర్చు చేసుకుని మన రాజకీయాల్లోకి వచ్చాడు అనే మాటలు మాట్లాడిందిగా. మరి ఆవిడకున్న, నీ కూతురుకున్న సంస్కారం కూడా నీకు లేదే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, కనీసం మొదటి పద్మనాభం గారికి ఒక కూతురు ఉందని కూడా నాకు తెలియదు యాక్చువల్గా. ఈరోజు ఆమె వచ్చి మాట్లాడితే సంతోషం, కానీ ఇప్పుడు ఆమెను డైరెక్ట్గానే పార్టీలు తీసుకుంటే మళ్ళీ విడదీసేమంటారు. విడదీసే మనస్తత్వం నాది కాదు. పెద్ద ఆయన దగ్గర నేను ఉండమ్మా, అక్కడ ఆయన దగ్గర ఉంటే ఆయనతో కూడా ఒప్పిస్తే నేను అక్కడే కండువా కప్పుతాననే మాట కూడా మాట్లాడాడే. అంటే నేంటుంది ప్రతి విషయంలో కూడా మొదటి పద్మనాభం గారు రోజుకి ఆయన మరి అమ్ముడైపోయాడనే మాటలు నేను మాట్లాడినా కానీ దిగజారిపోతున్నాడు. ఈ రోజున ఇంకా ఈ వ్యక్తి వెంట మేము ప్రయాణం చేసింది అని చెప్పి ఆయన కుటుంబ వ్యక్తులే పక్కన ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అంటున్నారు అంటే ఇంకెందుకు నీ బతుకు? అంటుంది ముద్ర పద్మనాభం గారిని మేము తిట్టాలంటే కూడా వయసు అడ్డం వస్తుంది, కొంచెం పెద్ద వయసు అని అడ్డం వస్తుంది, కానీ దాన్ని కూడా దిగదచ్చుకుంటాడు ఆయన. ఎప్పటికైనా ముద్ర పద్మనాభం గారు మీకు ఇష్టం లేకపోతే మీ రాజకీయం మీరు చేసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను శపథాలు చేసావు కదా, నీ శపథం ఏంటి నెరవేర్చుకో, నీ దమ్ముంటే అది చూసుకో. అదే తప్ప పవన్ కళ్యాణ్ గారిని మరీ దిగజారిపోయి లైన్ క్రాస్ చేసేసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నావంటే మీ నాయకుడు అలాగే దిగజారిపోయాడు. అసెంబ్లీలోనే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడి నువ్వు అలాగే దిగజారిపోతున్నావు అనుకుంటే ఇంక నీకు మీ నాయకుడికి తేడా, మీ అంతా ఒకటే గ్యాంగు. నువ్వు కూడా ఈ ఏమంటారో దండుపాళెం బ్యాచ్లో ఒక సభ్యుడిగా మారిపోయావు. అంటే తిట్టాలంటే కూడా ఈ వ్యక్తిని చిచ్చిచ్చి అన్న నేను ముందు మొదట్లో అన్నా చూసారా కుక్కతో ఒక వంకర అని, ఆ వంకర పోదు. కానీ ఇప్పటికైనా ఆలోచించుకుని నువ్వు మంచి మాటలు మాట్లాడే విధప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరిని అంటున్నావు అనేటువంటిది మనం ఆలోచించుకుంటా మాట్లాడితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా బయట కూడా తిరగనివ్వరు. ప్రజలు నేను బయట కూడా తినను, నియోజకవర్గంలోకి వచ్చాను, నియోజకవర్గంలో తిరిగే పరిస్థితులు కూడా నువ్వు ఉండవు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఎప్పటికైనా గౌరవంగా పోతావు అనేటువంటి ఒక విధమైనటువంటి రిక్వెస్ట్ కాదు, ఒక హెచ్చరికే చేస్తున్నాం మేము. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.